తమపై అధిక భారాన్ని మోపుతున్న జీవో 145ను తక్షణమే ఉపసంహరించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీన్ని నిరసిస్తూ రవీంద్ర భారతిలో మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయం ముందు ప్లకార్డులతో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ రాజా గౌడ్ తో కలిసి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ఖజానా నింపేందుకు బార్ అండ్ రెస్టారెంట్స్ పై ప్రభుత్వం అనవసర భారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాల్లో ఉన్న బార్లపై కొత్తగా తీసుకువచ్చిన జీవో 145 మరింత గుడిబండగా తయారైందన్నారు. అధికారుల తప్పిదాలతో ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్లో 40 లక్షల రెన్యువల్ ఫీజు చెల్లించిన తర్వాత నవంబర్ 14న వచ్చిన జీవో ఆధారంగా అదనంగా 4 లక్షలు చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. రెన్యువల్ డేట్ తర్వాత వచ్చిన జీవోను వచ్చే సంవత్సరానికి వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు 16 లక్షల నుంచి 30 లక్షలకు పెంచడం అన్యాయమన్నారు. రెంటల్ అగ్రిమెంట్ లో రిజిస్టర్ లీజ్ డీడ్ తప్పనిసరి చేయడం, వైన్ షాపుల్లో పర్మిట్ రూముల నిబంధనల ప్రకారం సడలిస్తాలి అనే విషయాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దామోదర్ గౌడ్ కోరారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆమరణ నిరాహార దీక్షకి పూనుకుంటామని మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రిజిస్టర్ డీడ్ కావాలన్నారు, దానికి ఇచ్చినాం. ఈ యొక్క బార్లన్న దగ్గర బెల్ షాప్ల గురించి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలైన దాని మీద చర్య తీసుకోలేదు. అంటే దీనివల్ల అధికారుల నిర్లక్ష్యమా ప్రభుత్వం నిర్లక్ష్యమా అనేది మాకు అర్థం కాకుండా ఉంది. ఈ రోజు మాకు ఈ జీవోను ఏదైతే పర్మిట్ రూములు బెల్ షాపులు తీసేయండి, మీరు పెంచినా కూడా మేము కట్టడానికి రెడీగా ఉన్నాం. అన్అఫీషియల్ వాళ్ళకు మీరు ఇస్తున్నారు, లైసెన్స్ దారులను దొంగలు చేస్తున్నారు. మేము కూడా 4 బార్లు బంద్ చేసి 4 బెల్ షాప్ పెట్టుకోమంటారా చెప్పండి. మేము 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. ఈ రోజు ఎక్కడ పోతుంది? ఇది నిర్లక్ష్యం ప్రభుత్వంలో ఉందా, ప్రభుత్వం లోపల నిర్లక్ష్యం ఉందా, అధికారుల నిర్లక్ష్యం ఉందా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు దీక్షకు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మరికి ఎక్కడ న్యాయం జరగాలి? మరి అదే సీఎం గారి దగ్గరికి ఈ యొక్క తెలియాలనే మా మౌనం.